హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ 40. కథను రచించిన వారు చిన్ను గారు. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకంటే తనకు తానుగా భూమి ఆర్మన్ ని హక్ చేసుకుంది. మరి ఆర్మన్ కూడా సాంగ్ పాడుతూ ఉన్నాడు భూమి హక్ చేసుకున్నదని. మరి ఆ కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెంటనే వెళ్ళిపోదాం. మిస్టర్ యారిగంట్ పొగరికి బ్రాండ్ అంబాసిడర్, బలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి ఆర్మన్ ది గ్రేట్ బలరాం గారి కాళ్ళు పట్టుకోవాలా? నేనంటేనే పడదు. అలాంటిది నా మాట వింటాడా అసలు? నన్ను బయటకి గెంటేశాడు అని ఆ చెయ్యి విరిచేశాడు. అలాంటి మహానుభావుడు కాళ్ళు పట్టుకుంటాడా? ఆ మాట అంటే నా పీక పట్టుకుంటాడు. మిస్టర్ యారిగంట్ ఒక్క చెంపదెబ్బ కొట్టినందుకే 2 రోజులు ఫీవర్తో మంచాన పడ్డాను. ఇప్పుడు పీక పట్టుకుంటే మళ్ళీ లేవలేనేమో, డౌటే లేదు. ఈ యారిగంట్ అస్సలు ఒప్పుకోడు. తెలిస్తే గొడవ చేసి ఇంకా నాశనం చేస్తాడు. కానీ ఎంగేజ్మెంట్ కి టైం లేదు. ఎవరేం చెప్పినా వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కేవలం ఒక్కటే దారి, ఆ అమ్మాయితో మాట్లాడి తనను కన్విన్స్ చేయాలి. ఈ మిస్టర్ యారిగంట్ కి చెప్పి కాదు అనిపించుకోవడం కంటే ఇదే బెటర్. కానీ తను ఆ అహుల్వాలియా కూతురు కదా. తన మనుషులు నా కోసం చూస్తున్నారు. నేనే అక్కడికి వెళ్తే పులిబోన్లోకి వెళ్ళినట్టే. కానీ తప్పదు. అర్పితకి ఇలా అవ్వడానికి ఒక విధంగా నేనే కారణం. ఈ పెళ్లి ప్రపోజల్ ని నేనే తీసుకెళ్లాను. తన సమస్యను నేనే సరిచేయాలి అనేసి అనుకుంటూ భూమి మళ్ళీ అహుల్వాలియా ఇంటికి విశ్లేషణ కోసం వెళ్ళింది. సార్, మీకోసం ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారంటూ అహుల్వాలియాకు చెప్పగానే అహుల్వాలియా లోపలికి రమ్మనేసరికి భూమి రావడం చూసి ఈ అమ్మాయి అనేసి అనుకుంటూ, నువ్వు ఆర్మన్ అగ్నిహోత్ర భార్య కదా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? మిస్టర్ యారిగంట్, నీ వల్ల నా ఐడెంటిటీ కూడా మారిపోయింది కదా. ఆర్మన్ భార్య అంటే నాకు నిప్పులపై ఉన్నట్టుంది. నా పేరు భూమి. మర్చిపోతే అడిగితే చెప్తాను కదా. భూమి, ప్లీజ్ టేక్ యువర్ సీట్. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఐ మీన్, జనరల్లీ మేము బిజినెస్ రైవల్స్. నువ్వు మా ఇంటికి వచ్చావంటే నేను మీ అమ్మాయిని కలవడానికి వచ్చాను. తనని ఒకసారి పిలుస్తారా? మా అమ్మాయి ఎంగేజ్మెంట్ కోసం బయటకు వెళ్ళింది. తనతో నీకేంటి పని? స్ట్రైట్ గా చెప్తే నేను తనకి కన్వే చేస్తాను. మీకు తెలుసు కదా, ఆల్రెడీ చైతు సార్కి అర్పితకి మ్యారేజ్ వరకు వచ్చి మ్యాచ్ క్యాన్సిల్ అయిందని. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కానీ అది తెలియక మీరు తనతో మ్యాచ్ సెట్ చేశారు. అందుకే భూమి, నీకు విషయం చెప్పాలి. నువ్విది మాట్లాడడానికే వస్తే నీ టైం వేస్ట్, మళ్ళీ రావటం కూడా వేస్ట్. వై? బికాస్ మా బేబీకి అదంతా ముందే తెలుసు. మా బేబీ అండ్ అర్పిత, చైతు ముగ్గురు క్లాస్మేట్స్. అన్నీ తెలిసే విశ్లేషణకు ఈ పెళ్లి ఒప్పుకుంది. భూమి ఆ మాట వినేసరికి తనకున్న లాస్ట్ హోప్ కూడా పోయిందని రియలైజ్ అయింది. ఇంకా వాళ్ళని అడగడం కూడా వేస్ట్ అనేసి భూమి పైకి లేచింది. భూమి, నిన్ను చూస్తున్నా, నీ మాటలు వింటున్నా నిన్ను నేనెప్పుడో కలిసినట్టుగా ఉంది. మనం ఎప్పుడైనా కలిసామా అంటూ అహుల్వాలి అంటుంటే, హా, మనం ముందే మాట్లాడుకున్నాం కదా అనేసి భూమి ఆ రోజు కాల్ మాట్లాడడం గుర్తు చేసుకుంటూ, ఐ మీన్ మా మ్యారేజ్ రిసెప్షన్ లో కలిసాం కదా అనేసి అక్కడి నుంచి వచ్చేసింది. ఈ హోప్ కూడా లేదు. ఇంకా ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి నాకు ఎలాంటి ఆప్షన్ లేదు. ఆ మిస్టర్ యారిగంట్ చేతిలో నా చావు రాసి పెట్టిందనుకుంటా. ఏం చేస్తాం? టైం చూసి ఆర్మన్ కి నిజం చెప్పేయాలి. చెల్లెలి కోసం ఆ మాత్రం చేయలేడా? పెళ్లిలో బావ బామ్మర్ది కాళ్ళు పట్టుకుంటారు కదా, అడిగి ఒప్పిద్దాంలే అనేసి భూమి డల్ గా ఇంటికి స్టార్ట్ అయింది. మమ్మీ, నువ్వేంటి ఖాళీగా వస్తున్నావు? గార్డెన్లోని భూమిని అడిగిస్తూ ఆపేస్తున్నాడు తన్ను. ఖాళీగా రాకుండా ఏం చేయమంటావు? తన్ను మీ డాడీ చేయి పట్టుకొని నా వెంటే తీసుకురమ్మంటావా? అలా తీసుకురావడానికి మీ డాడేం నీలాగా చిన్నపిల్లాడు కాదు. మమ్మీ, నాకు ఐస్ క్రీమ్ తీసుకొస్తానని ప్రామిస్ చేసి మర్చిపోయావు. అయిపోయావు. ఇప్పుడు డాడీకి నీ మీద చెప్తానులే. ఏంట్రా,
నన్నే భయపెట్టాలని చూస్తున్నావా? నేనేమైనా తనకి భయపడతాననుకున్నావా? తను ఆర్మన్ అగ్నిహోత్ర అయితే నేను భూమి. ఏం చేస్తాడు? భూమి నడుం మీద చేయి పెట్టుకొని అంటుంటే అప్పుడే ఆర్మన్ కార్ లోపలికి వస్తుంది. ఈ మిస్టర్ అరిగెంట్ ఇంత త్వరగా వస్తున్నాడు. ఇప్పుడు తన్ను నిజం చెప్తే నేను నిజం చెప్పకుండానే నా పీక పట్టుకుంటాడు కదా. తన్ను అప్పటికే డాడీ అంటూ ఆర్మన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆర్మన్ తన్నుని ఎత్తుకొని రౌండ్ తిప్పుతూ తన బుగ్గ మీద కిస్ ఇవ్వగాని తన్ను కూడా నవ్వుతూ ఆర్మన్ ని కిస్ చేసి ఆర్మన్ తో మాటలు చెప్తుంటే తన్ను నవ్వుతూ సమాధానమిస్తున్నాడు. తన్ను ఫేస్ లో స్మైల్ ని చూడగానే అంతవరకు తన మనసులో బాధ మొత్తం పోయి పేదాలు చిన్నగా విచ్చుకున్నాయి. ఇన్నేళ్లలో ఎప్పుడు తన్నులో చూడని హ్యాపీనెస్ ఈరోజు అలానే చూస్తుండాలనిపిస్తుంది. ఈ మిస్టర్ యారిగంట్ నాతో ఎలా ఉన్నా తన్నుకు మాత్రం నిజమైన ప్రేమను పంచుతున్నాడు. ఈ ప్రేమ నిజమైతే చాలా బాగుండేది అనేసి ఇద్దరిని చూస్తుంది. మిసెస్ న్యూసెన్స్, ఏంటి అప్పుడే బయటకు వచ్చేసావా? రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ ఫోరెడ్ మీద చేయి వేసి చూస్తుంటే తన్ను ఉండేసరికి భూమి సైలెంట్ గా ఉంది. డాడీ, మమ్మీ ఇప్పుడే వచ్చింది. ఆఫ్టర్నూన్ మమ్మీ నిద్రపోయాను అంటే ఆఫ్టర్నూన్ బాగా నిద్ర వచ్చి పడుకున్నా. ఇప్పుడే వచ్చాను. నాకిప్పుడు బానే ఉంది. మీరింత టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఫైన్ నౌ అంటూ తన్నుకి చెప్పొద్దంటూ సైగ చేస్తుంది భూమి. వాట్ ఈస్ దిస్? ఏమైంది? మెంటల్ వచ్చిందా? ఏదేదో చేస్తున్నావు? నథింగ్. నాకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అన్నారు కదా. హా, బట్ ఇలా పిచ్చిదానిలో ఉండమనలేదు కదా. ఆర్మన్ అనేసరికి తన్ను నవ్వుతుంటే భూమి తన్నును చూస్తుంది. డాడీకి చెప్పేస్తాను అంటూ తన్ను వేలు తిప్పుతూ ఆర్మన్ ని చూస్తున్నాడు. భూమి వద్దంటూ తన్నుకి సైగ చేస్తున్నాడు. ఓయ్, ఇద్దరు ఏం చేస్తున్నారు? తన్ను, ఏమైంది? నువ్వు డాడీకి చెప్తావు కదా. డాడీ మళ్ళేమో మమ్మీ మమ్మీ అంటూ ఉంటే ఒరేయ్ అయిపోయావు అంటూ తన్ను దగ్గరికి వస్తుంటే ఆర్మన్ తన్నుని కిందకి దించేసరికి భూమి ఆర్మన్ గుండెల మీద పడగానే ఆర్మన్ బ్యాలెన్స్ తప్పుతూ కింద పడేసరికి భూమి నడుం చుట్టూ చేతులు బిగిస్తూ తనను పట్టుకునేసరికి భూమి ఆర్మన్ కౌగిల్లో ఒదిగిపోయింది. తన్ను చిందులు తొక్కుతూ మమ్మీ పడిపోయింది, మమ్మీ పడిపోయింది అంటూ తన్ను అల్లరి చేస్తుంటే భూమి ఆర్మన్ నుంచి కొంచెం పైకి లేస్తూ మళ్ళీ ఆర్మన్ కౌగిల్లోకి చేరిపోయింది. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, చెంపుకి టింపుల్లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అంటూ ఆర్మన్ సాంగ్ హమ్ చేస్తుంటే భూమి కావాలనే పాట పాడుతున్న ఆర్మన్ ని చురుగ్గా చూస్తుంది. మిస్టర్ యారిగెంట్, నువ్వేం చేస్తున్నావు? అరే యార్, వాట్ ఈస్ దిస్? నేనేం చేశాను? సాంగ్ హమ్ చేయడం కూడా తప్పే అని ఏ రాజ్యాంగంలో రాసుంది మిసెస్ న్యూసెన్స్? నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నేను అడుగుతుంది అది కాదు, ఇది అంటూ వాళ్ళున్న పొజిషన్ చూపిస్తూ ఇదే వద్దన్నాను. మనం తన్ను కోసం పెళ్లి చేసుకున్నాం, అంతేకాని దీనికోసం కాదు. దీనికోసం అంటే దేనికోసం? కావాలని అడుగుతాడు ఆర్మన్. అయినా నేనేం చేశాను? నువ్వే వచ్చి కావాలని నా మీద పడ్డావు. పైగా ఇంతసేపు నా కౌగిల్లోనే ఉన్నావు. నువ్వేం కావాలని పడ్డావేమో అనుకున్నాను అంటూ భూమి మీద చేతులు తీయగానే భూమి పైకి లేచింది. ఆర్మన్ హ్యాండ్ ఆఫర్ చేయగానే భూమి వెళ్ళిపోతుంటే తన జడను పట్టుకొని పైకి లేచేసరికి భూమి మళ్ళీ ఆర్మన్ గుండెల మీద పడుతుంది. మిస్టర్ యారిగంట్, ఆహా, నువ్వు హ్యాండ్ ఇచ్చావు, అందుకే నేను నాకు దొరికింది పట్టేసుకున్నాను. ఈ వాలు జడ భలే యూజ్ అవుతుంది, ఏమంటావు భూమి అంటూ ఆర్మన్ అంటుంటే తన జడను లాగేసుకుంటూ వెనక్కి విసురుగా వేయగానే ఆర్మన్ మొహాన్ని తాకేసరికి తన్మయత్మంగా కళ్ళు మూసుకున్నాడు ఆర్మన్. ప్రెజెంట్ తప్పించుకున్నాను, కానీ నిజం చెప్పాలి కదా. నైట్ టైం చూసి తనకి నిజం చెప్పేస్తాను అని భూమి డిసిషన్ తీసుకుంది. ఆర్మన్ తో ఎలా స్టార్ట్ చెయ్యాలా అనేసి భూమి రూమ్ లో అటు ఇటు తిరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తే సీరియస్ అవుతాడా, లేదంటే ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనుకుంటూ ఆర్మన్ కోపాన్ని గుర్తు చేసుకుంటూ భయంతో గుటకలు మింగింది. భూమి అటు ఇటు తిరుగుతూ మిర్రర్లో తనని తాను చూసుకుంటూ ఇదేంటి,
నేనింత భయంగా కనిపిస్తున్నాను? ఈ భూమి ఆ మిస్టర్ యారిగంటికి భయపడ్డమేంటి? భూమి, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఆర్మన్ వస్తాడు. తనకి విషయం చెప్పేస్తాను, ఒప్పిస్తాను, కథం అయిపోతుంది. అంతే కదా, సింపుల్ అంటూ తనకి తానే మోటివేషన్ ఇచ్చుకుంటూ తిరిగేసరికి డోర్ దగ్గరే నిలబడి తననే చూస్తున్న ఆర్మన్ని చూడగానే భూమి కాస్త తడబడింది. ఆర్మన్ భూమిని చూడగానే నార్మల్గా లోపలికొచ్చి డోర్ లాక్ చేశాడు. భూమి, నువ్వేంటి ఇలా బుక్ అయ్యావు? ఇప్పుడు నిన్ను చూసి నీకేదో పిచ్చి అనుకుంటాడు కదా. భూమి మనసులోనే అనుకుంటూ తల కొట్టుకుంది. మిసెస్ న్యూసెన్స్, నువ్వేమంత తిట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ పిచ్చుందని నాకు తెలుసు కదా, సర్కాస్టింగ్గా అంటాడు. నేను మనసులో అనుకుంది తనకెలా వినిపించింది? పైకే అనేసానా అనేసి అనుకుంటూ ఆర్మన్ వైపు తిరిగేసరికి భూమికి ఇంచి గ్యాప్లో ఉన్న ఆర్మన్ని చూసి వెనక్కి జరగడం, భూమి నడుం పట్టుకుంటూ పడకుండా పట్టుకునేసరికి భూమి చేతులు ఆర్మన్ మెడ చుట్టూతురా పెనవేసుకుపోయాయి. భూమి, నీ మనసులో భావాలు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. నీలి కళ్ళల్లో అర్థాలు చూడొచ్చు. నాతో ఏదో చెప్పాలని, నన్నేదో అడగాలని నీ కళ్ళు చెప్తున్నాయి, నిజమేనా అంటూ భూమి కనురెప్పల మీద చిన్నగా ఊదేసరికి భూమి మైమరుపుగా కనురెప్పలు వాల్చేసరికి నీ కళ్ళు నాకు ఇంకా చాలా చెప్తున్నాయి, బట్ నువ్వేం భూమి దాచేస్తున్నావు అంటూ ఆర్మన్ అనేసరికి భూమి కాన్షియస్ లోకి వస్తూ ఆర్మన్ని వెనక్కి నెట్టేయడంతో ఆర్మన్ భూమిని పట్టుకునేసరికి తను కూడా ఆర్మన్తో పాటే కింద పడింది. డోర్ నాక్ అయిన సౌండ్కి ఆర్మన్ అండ్ భూమి ఇద్దరు కూడా డోర్ వైపు చూస్తూ తీసేసరికి భూమి పైకి లేవగానే ఆర్మన్ వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. అంజలిని అక్కడ చూసేసరికి, మామ్, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడికొచ్చావు? ఏమైనా అడగాలా అంటూ అనగానే ఆర్మన్, విశ్లేషణ ఇక్కడికొచ్చింది, ఏదో మాట్లాడాలంటుంది అంటూ అంజలి అనేసరికి ఆర్మన్ కిందకు వెళ్తుంటే తను ఇక్కడికి ఎందుకు వచ్చేసిందనేసి భూమి కూడా వెనకే బయటకొచ్చింది. నువ్వు అహుల్వాలియా కూతురు కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మాతో ఏమైనా మాట్లాడాలా అంటూ అర్జున్ తనని అనేసరికి, అంకుల్, నేనేం మాట్లాడాలనుకుంటున్నాను అనేది మీ సన్ ఆర్మన్ వచ్చిన తర్వాత చెప్తాను అంటుండగానే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పేయచ్చు అంటూ ఆర్మన్ అక్కడికొచ్చి తన ఎదురుగా కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకున్నా ధైర్యంగా చెప్పచ్చు, అడగచ్చు విశ్లేషణ. యాక్చువల్లీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఆల్రెడీ మీకు తెలుసు కదా, నాకు చైతుకి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది. యాజ్ ఎ సూన్ మేము పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇంకేమైనా కొత్తగా ఉంటే చెప్పు, లేదు ఇదే చెప్పాలని వచ్చుంటే మాత్రం అంటూ తన చెయ్యి బయటకు చూపించాడు. అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ, నేనొచ్చింది వెళ్ళిపోవడానికి కాదు, కోర్స్ ఇక్కడే ఉండడానికి కూడా కాదు. నేను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతాను. నీ చెల్లెలు అర్పితకి చైతుకి ఎందుకు మ్యారేజ్ క్యాన్సిల్ అయిందో నాకు అనవసరం. నేను తెలుసుకోవాలనుకోవట్లేదు కూడా, బట్ మీ ఆవిడ మాత్రం నాకేదో చెప్పి ఈ పెళ్లి ఆపాలని చాలా ట్రై చేస్తూ మార్నింగ్ మా ఇంటికి కూడా వచ్చింది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. అది చెప్పడానికే వచ్చాను. నాకు చైతుకి ఎంగేజ్మెంట్ అండ్ దెన్ పెళ్లి కూడా జరుగుతుంది. మీకేమైనా హోప్స్ ఉంటే వదులుకోవడం బెటర్ అంటూ మెయిన్ నీ వైఫ్కి నువ్వే అర్థమయ్యేలా చెప్పు. మళ్ళీ నా జోలికొస్తే నేనింత కూల్గా మాట్లాడను అంటూ విశ్లేషణ తను చెప్పాలనుకున్నది విశ్లేషంగా చెప్పి వెళ్ళిపోయింది. భూమి అందరూ తనని దోషిలా చూస్తుంటే ఇప్పుడు అందరూ ఎలా రియాక్ట్ అవుతారు? ఆర్మన్కి ఏమని ఆన్సర్ చేయాలనేసి ఆలోచిస్తుంది. భూమి, తను కాదు అనుకున్నాక మేము కూడా అలాంటి వాడితో పెళ్లి వద్దనుకున్నాం. అర్పిత కూడా చైతుని మర్చిపోయింది. నువ్వెందుకు భూమి ఫస్ట్ నుంచి వాళ్ళ పెళ్లి చేయాలనుకుంటున్నావు? దీనివల్ల సిచ్యువేషన్ కాంప్లికేట్ అవుతుంది కానీ నార్మల్ అవ్వదు భూమి. నీకు ఆర్మన్కి కూడా ఈ పెళ్లి వల్లే గొడవలు జరుగుతున్నాయి. ఈ పెళ్లి కోసం నువ్వెలాంటి ఆలోచనలు చేయకు భూమి. అర్జున్ భూమికి చెప్తుంటే ఆర్మన్ ఆఫ్ ది డే సడన్ గా పైకి లేస్తూ భూమి చేపట్టుకొని
స్టెప్స్ వైపు తీసుకెళ్తున్నాడు. ఆర్మన్ కోపంగా భూమిని ఏమైనా అంటాడేమో అనే భయంతో ఆర్మన్ అంటూ అంజలి తనని పిలుస్తుంటే, తను నా భార్య, తనతో ఎలా ఉండాలో ఏం చేయాలో కూడా నాకు నువ్వే చెప్తున్నావా? నేనేం చేయాలో నాకు తెలుసు. ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ అంటూ ఆర్మన్ తన రూమ్కి వెళ్లి లాక్ చేసి భూమి చెయ్యి ఫోర్స్గా ముందుకు భూమి ఆర్మన్ ముందుకొచ్చి నిలబడింది. ఆర్మన్ భూమి చెంప వరకు కోపంగా చెయ్యి తీసుకొచ్చి ఆపేస్తూ, మళ్ళీ 1 వీక్ కాదు 1 మంత్ వరకు లేవవు. ఎందుకు నన్ను ప్రతిసారి చెడ్డవాణ్ణి చేస్తున్నావు? నీ విషయంలో నన్ను ఇంకా రూడ్గా బిహేవ్ చేసేలా చేస్తున్నావు. నీకు నా మీద కోపం కదా భూమి? ఎందుకు నా ఫ్యామిలీని మధ్యలోకి తీసుకొస్తున్నావు? భూమి, ఆల్రెడీ నీ వల్ల నేను చాలా మిస్ అయ్యాను. అండ్ నీ దృష్టిలో నేను బేవర్స్ ఈడియట్లా మిగిలిపోయాను. అసలు ఇవన్నీ అనవసరం. నువ్వెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావు? నిన్ను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నా చెల్లి లైఫ్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ చెల్లి లైఫ్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను ఆర్మన్. ఆర్ యూ హ్యాపీ నౌ? నిజమే, నువ్వంటే కోపం అసహ్యం. కానీ నీ మీద కోపాన్ని నీ వల్ల మీద చూపించి వాళ్ళ పరువు తీసే టైప్ కాదు నేను. అర్పిత ప్రెగ్నెంట్, అర్థమవుతుందా? తనిప్పుడు తల్లి కాబోతుంది. అందుకే ఈ పెళ్లి జరగకుండా ఆపి నిజం బయట పడకముందే చైతు సార్ అర్పితకు పెళ్లి చేయాలని వెళ్ళాను. కానీ నీ పరువు తీయడానికి అదే చెయ్యాలనుకుంటే నిజాన్ని నా గుండెల్లో దాచుకోవడం కాదు, ఎప్పుడో అందరిలో చెప్పేదాన్ని. కానీ నా ప్రాణం పోయినా ఈ నిజాన్ని బయట పెట్టను. ఎందుకో తెలుసా? నీ పరువు కోసం కాదు. నువ్వు నా తన్వీర్ కన్న తండ్రి అనే నిజం నా కొడుక్కి తెలియకూడదు. మిస్టర్ ఆర్మన్, నీతో గొడవపడే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ నాకు లేవు. మై ఇంటెన్షన్ 1 క్లియర్స్. అర్పితకు న్యాయం చేయడం. అందుకు నాకు నీ హెల్ప్ కావాలి. నేను అడిగేది నీ చెల్లి కోసమే కాబట్టి తన కోసమైనా నువ్వు ఇది చెయ్యాలి. భూమి చెప్పిన దానికి ఆర్మన్ షాక్ అయినప్పటికీ భూమి మాటకేం చేయాలనేసి అనేసరికి అర్పితను, చైతు సార్ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు బలరాం గారికి అపాలజీ చెప్పాలి. అది కూడా తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. లేదంటే చైతు సార్ ఈ పెళ్లికి ఒప్పుకోను అన్నాడు. అందుకే లాస్ట్ హోప్గా విశ్లేషణని అడగాలని వెళ్ళాను. ఓ ఆడపిల్ల బాధ అర్థం చేసుకుంటుందని ఆశతో వెళ్ళాను. బట్ నా ఆశకి అర్థం లేదని తన మాటల్లోనే తెలిసింది. ఇప్పుడు అర్పిత లైఫ్ ని ఈ చేతుల్లోనే ఉంది. నా ఫ్యామిలీ, నా చెల్లి, నా పరువు అంటావు కదా, ఇప్పుడు నా ప్రూవ్ చేసుకో. నీ చెల్లెలి పెళ్లి చేయడం కోసం నువ్వేం చేయాలో అదే చెయ్యి. విల్ యూ షట్ అప్? ఇప్పుడేంటి? ఈ అర్మన్ అగ్నిహోత్ర వెళ్ళి వాడి కాళ్ళను పట్టుకోమంటావా? భూమి, నీకు నేనేంటో తెలుసు. అలాంటిది నా నుంచి నువ్వు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నేను చేసింది తప్పే కావచ్చు, కానీ ఆ తప్పునే ఒప్పుకోను. అలాంటిది నేను చెయ్యని తప్పుని ఆ డాష్ గాడి కాలు పట్టుకోవడం, హౌ ఫనీ ఇట్ ఈస్. టు బి ఫ్రాంక్, నీ విషయంలో నేను చేసింది తప్పే, క్షమించరాని తప్పు. ఆడపిల్లతో ఎవరు బిహేవ్ చేయని థింగ్ నాకు తెలుసు. నేను చేసింది తప్పే, కానీ నేనెప్పుడూ రిగ్రెట్ ఫీల్ కాలేదు. నీకే సారీ చెప్పలేదు, చెప్పను కూడా. బికాస్ ఇది నువ్వు నాకు చేసిన మోసానికి నీకు నేను ఇచ్చిన పనిష్మెంట్. నా క్యారెక్టర్ తెలిసి కూడా నా నుంచి నువ్విలాంటి థింగ్ ఎక్స్పెక్ట్ చేయడం ఫూలిష్ భూమి. నీ ఆరగెన్స్ గురించి అడగట్లేదు. ఇప్పుడేం చేస్తావు? తనని అలానే వదిలేస్తావా? నువ్వు మంచి కొడుకు కాదు, మొగుడు కాదు, తండ్రి కాదు, కనీసం అన్నయ్య కాదు అని ప్రూవ్ చేస్తున్నావా? నా చెల్లి పెళ్లి చేస్తాను, కానీ నువ్వు చెప్పినట్టు కాదు. నేనేం చేయాలో నాకు తెలుసు. ఏం చేస్తావు? మళ్ళీ వెళ్ళి గొడవ పెట్టుకుంటావా? ఆల్రెడీ నీ వల్ల కదా ఇంత కాంప్లికేట్ అయింది. ఇప్పుడు అలానే చేస్తావా? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వేం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేం చేయాలో నాకు తెలుసు. నువ్వు నాకు ఫేవర్ చేయి చాలు. నాకు నిజం తెలుసని నిజం నా చెల్లికి చెప్పకు. తను నా ముందు తప్పు చేసినట్టు తలదించుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ ఆర్మన్ అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. ఈ మిస్టర్ యారిగంటికి ఈ మాత్రం తెలివి ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వాట్ హెల్స్? నేను చెప్పాల్సింది చెప్పేశాను, ఇప్పుడేం చేస్తాడు అనేసి భూమి కూడా ఆలోచనలో పడింది. మరి నెక్స్ట్ ఆర్మన్ ఏం చేస్తాడు, ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
ఈ రోజు ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.